జర్నలిస్ట్ శంకర్ పై మరోసారి హత్యాయత్నం. పక్కా ప్లాన్ తో సీఎం సోదరుడు కొండాలరెడ్డి సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో 200 మందితో దాడికి కుట్ర. అక్కడకు వెళ్ళకపోయేసరికి ఊరు బయట నుంచి కార్లలో చేజింగులు, భయాందోళనలు సృష్టించిన రౌడీలు. 3 కార్లలో వెంబడించిన కొండాలరెడ్డి అనుచరులు దాదాపు 25 కిలోమీటర్లు చేశారు. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ జర్నలిస్ట్ శంకర్. న్యూస్ లైన్ టీం 6 నెలల్లో ఇది రెండోసారి. గత ఫిబ్రవరిలో ఆఫీస్ ముందే జర్నలిస్ట్ శంకర్ పై దాడి. ఇప్పుడు మరోసారి ప్రయత్నించిన సీఎం సోదరుడు. వెల్దండ పిఎస్ బయట మహిళా జర్నలిస్టులు సరిత విజయరెడ్డిపై దౌర్జన్యం. వైఆర్ టీవీ రంజిత్ రెడ్డి పైన దాడికి యత్నం. పోలీస్ ఎస్కార్ట్ తో నగరానికి చేరుకున్న జర్నలిస్ట్ శంకర్, ఇతర జర్నలిస్టులు. నిన్న మొత్తం ప్రాణభయంతో పరుగులెత్తవలసిన పరిస్థితి ఏర్పడ్డది జర్నలిస్టులకు. ఇక్కడ సరిత మీద, విజయారెడ్డి మీద దాడికి పాల్పడుతున్నారని ఇద్దరు మహిళా జర్నలిస్టులు భయంతో, ఆందోళనతో ఇక్కడ శంకర్కి, వైఆర్ టీవీ రంజిత్ రెడ్డికి ఫోన్ చేసి కవరేజ్ కోసం రావాలంటే వీళ్ళు పోయే క్రమంలో వీళ్ళని వెంబడించి వీళ్ళని చంపే పరిస్థితి కాక వచ్చింది. ఈ క్రమంలో ఇక్కడ చూసుకోవచ్చు, నిన్న శంకర్ వెంబడిస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు పరుగులెత్తవలసిన పరిస్థితి. జర్నలిస్ట్ శంకర్ తెలియకపోవడం ఏంది? ఇప్పటికే జర్నలిస్ట్ శంకర్ రేవంత్ రెడ్డి సొంతూరులో 3 సార్లు లైవ్ చేసుకొచ్చింది ప్రాణాలకు తెగించి. మొన్న వారం రోజుల క్రితం కూడా వాళ్ళ ఊరికి పోయి గురువారెడ్డి మరణం ఎట్లా జరిగింది, యనుమల గురువారెడ్డి మరణం ఎట్లా జరిగిందని అక్కడికి పోయి క్షేత్రస్థాయిలో రిపోర్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఈ భయానకమైన పరిస్థితులు ఎందుకు సృష్టిస్తాను? మీరు జర్నలిస్టులు మీ గ్రామానికి కాదు, ప్రధానమంత్రి గ్రామానికి పోయి కూడా లైవ్ చేస్తారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోయి లైవ్ చేస్తారు. రుణమాఫీ చేసినామని నువ్వే కదా డాంబికాలు చెప్తున్నది. రుణమాఫీ మొత్తం అయిపోయింది, రైతుల ముఖాల్లో సంతోషం విరజిల్లుతుందని నువ్వే కదా చెప్పింది. రేవంత్ రెడ్డి సొంతూరులో 1200 మందికి రుణమాఫీ జరగవలసి ఉంటే 300 మందికి రుణమాఫీ చేసిందట. అంటే సొంతూరులో కూడా మొత్తం రైతులకు రుణమాఫీ జరగలే. ఇక దీన్ని కవరేజ్ చేయడానికి పోతేనే ఇగో ఇంత భయానకమైన పరిస్థితిని సృష్టించండి కొండాలరెడ్డి, తిరుపతి రెడ్డి, నయీం గ్యాంగ్. మరిగా దీన్ని ఎట్లా ఈ రాష్ట్ర సర్కారు, మిగతా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇలాంటి కొంత సాఫ్ట్ కార్నర్ కలిగిన పొలిటీషియన్స్ కూడా మరి దీన్ని ఇట్లనే ఎంకరేజ్ చేస్తారా, ఇట్లనే ప్రోత్సహిస్తారా? ఈ దాడులను, ఈ హత్యలను చేయమని మీరు కూడా కుక్కిన పేర్లాగానే ఉంటారా? అర్థం చేసుకోండి. జర్నలిస్ట్ శంకర్కి భార్య, మరి 3 పిల్లలు ఉన్నారు. మరి ఆయన ఇంత తెగించి రిపోర్టింగ్ చేయవలసిన అవసరం ఏమున్నదంటే ఇది రాష్ట్ర ప్రజల కోసం. 418 దొంగ హామీల మీద మాట్లాడకుండా ఎట్లా ఉంటారు? ఒక జర్నలిస్టు వృత్తి ఎన్నుకున్నాక ప్రాణాలకు తెగించి
కుటుంబాన్ని లెక్క చేయకుండా, పరిస్థితులను లెక్క చేయకుండా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఆ క్రమంలో చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉండవలసిన ఒక దౌర్భాగ్యం ఏర్పడ్డది. ఇక్కడ కాపాడుతూనేమో రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురవుతారు, కాపాడకపోతే ఇక్కడ జర్నలిస్ట్ వాళ్ళ కుటుంబానికి దూరం అవుతారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది. కార్తో సహా పోలీస్ స్టేషన్కు పోయి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి రాష్ట్రంలో ఎక్కడి వరకు వచ్చిందో చూడండి పరిస్థితి.